అందరికీ నమస్కారం. మహబూబ్నగర్ పురపాలిక ఎన్నికల సందర్భంగా ఈరోజు బండవీపల్లి 13వ వార్డు నుంచి మా అమ్మని టి లక్ష్మ గారిని ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అమ్మ నిలబెట్టడం జరిగింది. నా పేరు విజయ్ కుమార్. యువత నుంచి ఈరోజు బండవీపల్లి తరఫు నుంచి నేను ఒక్కనే రావడం జరిగింది. ఎందుకో దాని గురించి ముందే కొద్దిసేపట్లో చెప్తాను. అందుకంటే ముందు యువతకు సందేశం ఇవ్వాలనుకుంటున్నా. ఏది చేయాలన్నా సరే యువతకే సాధ్యం, మార్చాలన్నా యువతకే సాధ్యం. ఆ మార్పు అనేది కేవలం యువత చేతుల్లో ఉంది కాబట్టి యువతకు విన్నపం ఏంటంటే, మన ఊరు పరిస్థితులను చూసి అదేవిధంగా ఇంతకుముందు ఉన్న నాయకులు కానీ, ఇప్పుడు నాయకులు కానీ, ప్రస్తుతం వచ్చే నాయకులు కానీ మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ఏ విధంగా ప్రణాళికతో ముందుకు రావాలనో వాళ్ళ కరెక్ట్ ప్రణాళిక కూడా లేదు. దాని విషయంలో మేము ఈరోజు యువత తరఫు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి అనేది ఒక అడుగు వేస్తూ ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈరోజు యువత తరఫు నుంచి ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పటివరకైతే మా ఊరిలో ఏదైతే వడ్డరాబస్తీ, బుడగజంగం కాలనీ, రాజీవ్ గురకల్ప, ఏకలవ్య నగర్, అదేవిధంగా లంబడతాండ ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది శ్రీలంక ఏరియా. అయితే ఈ ఏరియాలు మొత్తము స్లమ్ ఏరియాలు అంటే ఇక్కడ అంత అభివృద్ధి ఉండదు, అవేర్నెస్ ఉండదు. అదేవిధంగా ఇప్పటివరకు గెలుస్తున్న నాయకులు కూడా అందరూ కూడా కేవలం ఈ ఏరియాలపైనే ఫోకస్ చేసి కేవలం మద్యంతోటో లేకపోతే పైసలతోటో ఈ విధంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని అభివృద్ధి చెందకుండా మీరు ఈ విధంగానే మాకు జీవితాంతం సేవకులు ఉండాలి అని చెప్పి గత 40 సంవత్సరాలు కూడా వాళ్ళని ఇదే విధంగా ఏదైతే మన దేశాన్ని ఆంగ్లేయులు ఏ విధంగా అయితే అణచివేసినరో అదేవిధంగా మా ఊరు పాలకులు కూడా ఆ విధంగా ఈ ఏరియాలు మొత్తం అణచివేయడం జరిగింది. వాళ్ళకు మద్దతుగా ఈసారి జనరల్ ఉమెన్ అని రిజర్వేషన్ రావడం జరిగింది. తద్వారా నేనేమనుకున్నా, వీళ్ళ ఏదైతే ప్రతి ఒక్క ఈ చెప్పిన ఏరియాలలో ప్రతి ఒక్క ఏరియాలలో ఈ చెప్పిన ఏరియాలో మొత్తంలో ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా పాలన అని చెప్పి, ఇంకెన్ని రోజులు మీకు సేవలు చేయాలి, ఈసారి ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది, ఈసారి కనీసం మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి ఏరియా నుంచి అడగడం జరిగింది. ఇదే నాయకులను, ఇప్పటివరకు పాలిస్తున్న నాయకులందరినీ ఇదే అడగడం జరిగింది. కానీ ఒకటే చెప్పిన వాళ్ళు, మీరు ఏమనుంటే మాట్లాడండి, ఏమనంటే డబ్బు విషయం ఉంటే మాట్లాడండి, మందు విషయం ఉంటే మాట్లాడండి, కానీ ఎప్పటివరకు అయితే మీరు మాకు చేసినారో, ఇప్పటివరకు ఎలా చేసినారో మీరు అదే విధంగా మాకు సేవలు చేయాలి, మీకు మాత్రం అవకాశం ఇవ్వనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మాటలు మాట్లాడడం జరిగింది. అదే విషయంలో నేను వీళ్ళందరూ ఏరియాలో కనుక్కున్నా. ఇన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నేను బీజేపీ పార్టీ నుంచి ప్రతి ఒక్క ఎన్నికల్లో పాల్గొంటూ నీతితో, నిజాయితీతో, నిస్వార్థంగా, ధైర్యంగా ముందుకి వచ్చి నేను ఈ ఎన్నికలలో పాల్గొంటున్నా. ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ పాల్గొంటూ చురుగ్గా ఉంటున్నా. అదేవిధంగా చూస్తున్నా ఇన్ని రోజులు చేసిన దాంట్లో నేను మా వార్డులో ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా జరిగిందో, లేకపోతే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళకు కావాల్సిన అవేర్నెస్ ఏముంది, యువత ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకు ఖచ్చితంగా ఒక హెల్ప్ఫుల్గా ఉండాలని, రేపు పొద్దున వాళ్ళకు కూడా ఒక ముందర వారధిలాగా ఉండాలనే ఉద్దేశంతో యువత ఖచ్చితంగా ఈసారి ముందు రావాలని చెప్పి, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేకున్నా సరే ఈసారి ఖచ్చితంగా ఏదో విధంగా గెలిచి వీళ్ళందరికీ ఒక ముందర ధైర్యంలాగా ఉండాలని చెప్పి ముందర రావడం జరిగింది. అదే విషయాన్ని కూడా ప్రతి ఒక్క వార్డులో ఇప్పుడు క్యాన్వసింగ్ చేస్తున్నాం కదా, గత వారం రోజుల నుంచి క్యాన్వసింగ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో ఇదే వ్యతిరేకత ఉంది. ఎవరో రావాలి, ఏదో చేయాలి అలా ఆశతోటి ప్రజలందరూ ఉన్నారు. ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, ఓటర్లకు ఒకటే చెప్తున్నా, ఎవరు రారు, ఎవరు చేయరు, ఎవరు పనులు వాళ్ళు బిజీ అయిపోయినారు, ఎవరి కష్టాలు వాళ్ళకి అయిపోయినాయి. అందుకే మీ అందరి తరఫున నేను యువత తరఫు నుంచి ముందర రావడం జరిగింది. కనుక మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రచారంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వార్డు ప్రకారంగా మా వార్డుని మొత్తము చిన్న చిన్న భాగాలు విభజిస్తే దాదాపు 11 భాగాలు విభజించడం జరిగింది. ప్రతి ఒక్క భాగంలో దాదాపు ఒక 200 ఇండ్ల వరకు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఖచ్చితంగా రోడ్ల సమస్యలు, నీళ్ళ సమస్యలు, మోరీల సమస్యలు ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ మోరీల సమస్యల వల్ల డెంగ్యూ జ్వరాలు చాలా రావడం జరిగింది. మహబూబ్ నగర్లో బండవీపల్లి నెంబర్ 1 ప్లేస్లో ఈ సంవత్సరం ఉంది. డెంగ్యూ కేసులలో నెంబర్ 1 ప్లేస్కి రావడం జరిగింది. అదేవిధంగా పందుల బెడద కూడా చాలా ఉంది. ఈ విధంగా చాలామంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాలో ఏ అయితే ఏరియాలో మేము తిరిగినామో ఆ ఏరియాలో సమస్యలు ఉన్న వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లతో సహా తీసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది.
రాబోయే ఈ ఎన్నికల్లో నన్ను ఖచ్చితంగా గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీటన్నిటిపై పరిష్కారం కోసం మీ ముందర ఉండి పని చేయకపోతే నా మీ అందరినీ ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు చివరగా ఒకటే మాట చెప్తున్నా, ఇంతవరకు పెద్ద మనుషులు ఉన్నారు, మన ఊర్లో నాయకులు ఉన్నారు, 10 ఏళ్ళు ఏళ్ళిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు ఉన్నారు. వారు రాజకీయంగా ఎదుగుదామనే ఆలోచన మాత్రమే లేదు. కేవలం ఒకసారి గెలిస్తే చాలు, ఏదో సంపాదించుకుందామో లేకపోతే ఏదో పేరు చూపించుకుందాం అనే విధంగానే ఉన్నారు తప్పిస్తే రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. చివరస దాటి మాత్రం రాజకీయం బయటికి రావడం లేదు. సరే ఇన్ని సంవత్సరాలు గెలిచిండ్రు కదా, సరే గెలిచిన వాళ్ళు గెలిచిండ్రు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినరు. గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? ఊర్లో వచ్చి సమస్యలను చూడాలి, చూసి చేయాలి. సరే గెలిచిన చేస్తలేరు, మరి ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? సమస్యలు ఏడున్నది చూసి గెలిచిన దగ్గర పని చేయించుకోవాలి. గెలిచిన వాళ్ళేమో వచ్చి పని చేయడం లేదు, గెలవని వాళ్ళేమో సమస్యలు అడగడం లేదు. ఇదే విధంగా 2-3 తరాలు ఇదే జరుగుతుంది. కానీ ఇదే దృష్టిలో పెట్టుకొని నేను చిన్న వయసులో ముందర రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే ఇక చాలు, ఇంకా ఈ పెద్ద మనుషుల పాలన చాలు, యువత ఖచ్చితంగా చేయాలి, యువత ఖచ్చితంగా ముందరకు రావాలి, చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు యువతలో కూడా ఎవరు ముందరకు రావడం లేదు. వాళ్ళందరినీ కూడా ఏదో మద్యానికో లేదా పైసలకో ఇలే దానికి ప్రభావం గురి చేసి వాళ్ళ వెనుక తిప్పి వాళ్ళ మంచి భవిష్యత్తును కూడా ఖరాబ్ చేస్తున్నారు. అందుకే ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియాలో వ్యతిరేకత ఉంది కాబట్టి అదొక ఆశీర్వాదంలాగా నేను ఆలోచన చేసుకొని ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలందరూ కూడా యువతకు అవకాశం ఇస్తారని చెప్పి, యువత ఉంటేనే మార్పు సాధ్యం. ఆ మార్పు సాధ్యం కావాలంటే ఖచ్చితంగా మీరందరూ ఓటర్లందరూ కూడా ఏ దానికి ప్రలోభాలకు గురి కాకుండా ఖచ్చితంగా బీజేపీ గుర్తు కిటేసి మా యువతను సపోర్ట్ చేస్తూ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా చివరికి ఒకటి చెప్తున్నా, మా యొక్క స్లోగన్ ఒకటే ఉంది, మా వార్డు మార్పు కోసం. ఇదే మా స్లోగన్. ఇన్ని రోజుల నుంచి కూడా మేము ఒకటే చేస్తున్నాం, ఒకటే స్లోగన్ పైన మా వార్డు మార్పు కోసం అనే స్లోగన్ తోటి ముందర రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల ముందర ఉండి ఈ స్లోగన్తో పాటు ఈ స్లోగన్ ఏ విధంగా అయితే కార్యాచరణ చేయాలనో దానికి తగ్గ మేము ప్రణాళిక కూడా చేసి పెట్టుకున్నాం. భవిష్యత్తులో జరిగేటువంటి ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత కూడా మాకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల ముందర ఉండి చేయగలుగుతాం, చేస్తాం కూడా. ఒకవేళ ప్రజలు సరే యువకుడు ఉన్నాడు, ఇది ఒక్కసారి కాకుండా నెక్స్ట్ సారికి అవకాశం ఇద్దాం అనే ఆలోచన అట్లా ఆ విధంగా కూడా ఉన్నారు. ఆ ఆలోచన విరమించుకోండి. అభివృద్ధి అనేది 5 సంవత్సరాలు వెనుకబడిపోతుంది. ఈ ఆలోచన పెట్టుకుంటే మాత్రం చెప్తున్నా, 5 సంవత్సరాలు వెనుకబడిపోతుంది. దయచేసి మేము అందరం ఓటరందరూ వేడుకుంటున్నా, ఈ 5 సంవత్సరాల అభివృద్ధిని మాత్రము మీరు చెడగొట్టకండి. ఖచ్చితంగా యువత ముందరకు వచ్చింది, ఖచ్చితంగా మార్గాన్ని చేసి చూపిస్తాం. ఖచ్చితంగా మీరందరూ ఓటర్లందరూ కూడా మాకు అవకాశం ఇచ్చి మా యొక్క పనులను మా యొక్క శాశక్తులను మీరు ఖచ్చితంగా ముందర చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను చదువుకున్నా కాబట్టి నేను ఎంటెక్ చేయడం జరిగింది. నా చదువు అనేది 10 మందికి ఉపయోగపడాలి. చూశాను నేను ప్రస్తుతం నా ఖర్చుల కోసం అని చెప్పి నేను వ్యవసాయం చేస్తున్నా. నేను ఎవరిపైన ఆధారపడకుండా నా సొంతంగా డిపెండ్ అయి ఉండి నేను వ్యవసాయం చేసుకుంటున్నా నా ఖర్చుల కోసం అని చెప్పి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి వేరే ఉంది. కేవలం డబ్బు, మద్యం ఇదే అలవాటు చేస్తున్నారు తప్పిస్తే మనుషులకు ఒక అభివృద్ధి చెందాలి, పిల్లలు ఆలోచన రావాలి, మంచి చేయాలి, మంచి చెడు అనే దానికి డిఫరెన్స్ లేదు. ఒక పెద్ద మనుషులకు వాల్యూ లేకుండా అయిపోయింది. చిన్నలు పెద్దలు అందరూ మొత్తం తప్పుడు పనులకు అలవాటు అయిపోయినారు, మందుకు దీనికి అలవాటు అయిపోయినారు, ఎవరు ముంచడము ఇదే విధంగా ఉన్నారు జనాలు కూడా. అదంతా మార్పు కోసం నేను ముందర రావడం జరిగింది. నా యొక్క ఈ చదువు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తెలివిని ప్రజలకు ఉపయోగిస్తూ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. జై భారత్, జై హింద్.